అచ్యుతాపురం సంఘటనలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఓ పక్కన కాలిన గాయాలతో బాధితులు ఓ పక్క బాధపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నవ్వుతూ ఆయన ఆనందాన్ని వ్యక్తం చేయడాన్ని చూసి స్థానికులంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. నిజంగా ఇలా ప్రవర్తించడం ఏంటి అని కూడా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ ఇవ్వడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గం. మేడం గారు నమస్కారం. నమస్తే అండి. మనం చూసిన జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎక్కడైనా పరామర్శించడానికి వెళ్ళినా కూడా లేదా ఏదైనా శవాన్ని దగ్గరికి వెళ్ళినా కూడా నవ్వడం చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయేవారు. ఇంకా ఆయన మారడా అనుకున్న సందర్భంలో కూడా అప్పటికి అలానే ప్రవర్తిస్తున్నాం చూశారు వాళ్ళందరూ కూడా. నిన్నటి రోజున అచ్యుతాపురంలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు ఈరోజు జగన్ గారు. అక్కడ కూడా అలా చేయడం ఎలా అర్థం చేసుకోవాలంటారు మనం? అంటే సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా శవాలన్నా లేదా ఎవరికైనా గాయాలు అయ్యాయన్నా ఆయనకి వెళ్ళడం చాలా ఇష్టం. అంటే దాన్ని ఒక రాజకీయంగా వాడుకోవచ్చు కదా, దాన్ని మళ్ళా నింద తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద వేయచ్చు కదా. అంటే మెయిన్ టార్గెట్ చంద్రబాబు నాయుడు గారు మీకు ఎక్కడికి వెళ్ళనివ్వండి. అంటే దాన్ని ఏ సందర్భాన్నైనా ఆయనకు అనుగుణంగా మలుచుకుని దాన్ని చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిప్పకపోతే ఆయన నిద్రపట్టదు. సో నిన్న అచ్యుతాపురంది తీసుకుంటే మెడికేర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన చేసిన పని మనం చూసాం. ఒక మాస్క్ పెట్టుకోలేదు. ఇప్పుడు ముఖ్యంగా అంత సివియర్గా దెబ్బతిన్న రోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎవరైనా. అందులో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఓ మందలాగా వెళ్ళిపోకూడదు కదా, ఒకళ్ళు వెళ్ళడమే ఎక్కువ అసలు పేషెంట్ దగ్గరికి. అలా చేయకుండా ఆయన వెళ్ళిపోయి మాస్క్ లేదు, సరైన గ్లోవ్స్ లేవు చేతికి, అంటే కనీస ఇది పాటించకుండా ప్రమాణాలు ఆయన వెళ్ళారు. సరే వెళ్తే వెళ్ళారు, అక్కడ కూడా దాన్ని రాజకీయం చేయడానికి చూశాడు ఆయన. ఏం మాట్లాడాడు? నవ్వుతున్నాడు ఏంటో, చాలా ఆహ్లాదంగా నవ్వుతున్నాడు, మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడు. ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు కనీసం అంటే బాధ వస్తుంది. నీకు బాధ రాకపోయినా కొద్దిగానైనా నువ్వు నటించాలి కదా, అంత నవ్వడం ఏంటి? మనసు విప్పి నవ్వుతున్నాడు ఆయన. అంతేకాకుండా వాళ్ళని అడుగుతున్నాడు, మీకు అంతా బాగా ఉందా, ప్రభుత్వం మిమ్మల్ని బాగా చూసుకుంటుందా అని అడిగితే భార్యాభర్తలు అనుకుంటా వాళ్ళు, బాగుందండి అంతా ప్రభుత్వం బాగా చూసుకుంటుంది అని చెప్తే మళ్ళీ నవ్వుతున్నాడు. ఎలా తీసుకోవాలి దీన్ని? జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని ఎలా ఎనలైజ్ చేయాలి? అది నిజంగా ఒక సైకియాట్రిస్ట్ కూడా అంతుపట్టదేమో మనం చూసుకుంటే కనుకైతే. అసలు సైకియాట్రిస్టులకే అర్థం కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి అంతరంగం ఇది, లేకపోతే ఆయన మనసులో ఇది ఉంది అని చెప్పటం చాలా కష్టం అన్నమాట. నిన్న ఎప్పుడైతే ఇది జరిగిందో అచ్యుతాపురం ఇన్సిడెంటు, ఆయన వెంటనే ఏం చేశాడండి, దాన్ని తీసుకెళ్ళి మేము అప్పుడు ₹1 కోటి పరిహారం ఇచ్చాం, మీరు ఇవ్వాలి అన్నాడు. నీకెందుకు కంగారు? మొన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళలేదు చూడటానికి అంటాడు. వెళ్తారు. ఆయన వెళ్ళకపోయినా ఆయన ప్రెజెన్స్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే ఆయన అన్నీ ఎప్పటికప్పుడు ఏం చేయాలో చెప్తూ ఉంటారు, అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఆయన. మనిషి వెళ్ళాల్సిన పని లేదు, మనిషి వెళ్లకుండానే ఆయన ఎక్కువ పనులు చేస్తాడు ముందు, తర్వాత వెళ్తాడు ఆయన. ఆ సదుపాయాలన్నీ చేకూర్చాక అప్పుడు వెళ్తాడు ఆయన. ఈయన ఏం చేశాడు గతంలో ఇలా జరిగినప్పుడు? యాజమాన్యంతో మాట్లాడుకున్నాడు వెళ్ళి, యాజమాన్యంతో ముందు కుమ్మక్కయ్యి తర్వాత వచ్చి బాధితులను పరామర్శించాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే. ఆయన ఓపెన్గా చెప్పారు, నిందితులను నేను వదిలిపెట్టను, ఇలాంటివన్నీ కూడా నేను సహించను, ఎవరైనా సరే కనీస ప్రమాణాలు పాటించాలి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టేస్తానంటే మాకు అక్కర్లా, నేను విదేశాల్లో ఉన్నాను, నేను పెట్టుబడులు పెడతాను, నేను పరిశ్రమలు పెడతానంటే పెట్టండి, కానీ కనీస అంటే సరైన ప్రమాణాలు పాటించండి అని చెప్పాడు ఆయన పరిశ్రమలకు సంబంధించి. అది కరెక్ట్ కదా. ఇప్పుడు మీరు పెట్టేసి ఇష్టానికి నేను రన్ చేసేస్తాను, ప్రజల ప్రాణాలు నాకు సంబంధం లేదంటే కుదరదు కదా. అందుకని ఆయన ఏం చెప్పారు, కాలుష్య నియంత్రణ బోర్డు, తర్వాత అగ్నిమాపక ఇది, ఇట్లా మొత్తం 4 అంశాలు చెప్పారు ఆయన. వీటన్నిటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తా అన్నాడు ఆయన. అవన్నీ తీసుకొచ్చాక మీరు ఇంటర్నల్ ఆడిటింగ్ చేసుకోండి, నేను మళ్ళా ఎక్స్టర్నల్గా ఆడిటింగ్ చేయిస్తానని చెప్తున్నాడు ఆయన. సో ఆయనకు చాలా ఖచ్చితంగా ఆయనకు తెలుసు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రమాణాలు ఎలా పాటించాలి అనేది ఆయనకి తెలుసు, వాళ్ళకు కూడా చెప్తున్నాడు ఆయన. ఇవేవీ లేకుండా నేను ₹1 కోటి ఇచ్చాను మీరు ఇచ్చేయండి, నీకు ప్రభుత్వం బాగా చూసుకుంటోందా అని నవ్వి, ఇదే ఆయన చేయాల్సిన పని, ఇది కాదు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశారు, చనిపోయిన బాధిత కుటుంబాలకి ₹1 కోటి ప్రకటించారు, బాగా తీవ్ర గాయాలైన వాళ్ళకి 50 లక్షలు ప్రకటించారు, కొంచెం సుమారుగా దెబ్బలు తగిలిన వాళ్ళకి 25 లక్షలు ప్రకటించారు. ఆయన చేయాల్సిన పని ఆయన చేశారు. వీళ్ళకి తొందరపాటు ఎక్కువ.
కాబట్టి ఇప్పుడు ఈయన ఆ యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టాడండి కదా, ఆయన రాలేదు. చంద్రబాబు నాయుడు గారు అదే అడిగారు, మరి నువ్వు అడుగు, జగన్మోహన్ రెడ్డి నువ్వు అడగాల్సిందేంటి, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా లేదా కాదు, ఆ కంపెనీ యాజమాన్యం ఎక్కడా అని అడుగు. వాళ్ళతో పాటు వేరే వాళ్ళు చేరారు పార్ట్నర్ కింద, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఆ విభేదాల కారణంగా ఈరోజు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాలేదు, ఇద్దరూ రాలేదు. సో మీరు ప్రశ్నించాల్సింది అది, మీరు ఎందుకు ప్రమాణాలు పాటించట్లేదు, కనీస ప్రమాణాలు నెంబర్ 1. నెంబర్ 2, యాజమాన్యాలు ఎందుకు రాలేదు అది ప్రశ్నించాలి. ఇలా జరిగింది అంటే గత సంవత్సరమే గత ప్రభుత్వం ఉన్నప్పుడే 1 year బ్యాకే ఇవి చెప్పారు. సరైన ప్రమాణాలు లేవంటే జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడు ఆ రోజు. మరి ఇంత అక్కర ఉంది కదా, మరి ఆ రోజు ఏం చేశాడు? ఇప్పుడు వెళ్ళి నవ్వుతూ మాట్లాడటం కాదు, గత సంవత్సరమే ఆయన పరిపాలనలో ఉండగానే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెళ్ళి ఇవన్నీ చూస్తుంటే ఈరోజు ఇది జరగదు. ఇట్లా చాలా ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో? నువ్వు చంద్రబాబు నాయుడుకి నువ్వు సలహా ఇవ్వక, నీకు అవసరం లేదు, ఆయనకు తెలిసి ఏం చేయాలో. నువ్వు కొత్తగా ఆయనకి నేర్పక్కర్లే కదా, ఏదో తాతకు దగ్గులు నేర్పినట్టు నువ్వు వచ్చి నేర్పిస్తున్నావు కదా. మేడం ఇంకోటి ఇక్కడ చెప్పుకోవాల్సింది, సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ బాధితులను పరామర్శించకుండా, కనీసం మానవీయ కోణం లేకుండా రాజకీయాలు ప్రస్తావించడం ఎంతవరకు కరెక్ట్? జగన్మోహన్ మీరు ఎక్కడ వాళ్ళండి రాజకీయాలే వాళ్ళు గుడికెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు, బడికెళ్ళి రాజకీయాలు మాట్లాడతారు, చచ్చిన 7 దగ్గర రాజకీయాలు మాట్లాడతారు. అది వైసీపీ ప్రత్యేకత అదే. అందుకే కదా వాళ్ళు ఇంట్లో ఉన్నారు ఈరోజు. వాళ్ళు అది మాట్లాడకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. జగన్మోహన్ రెడ్డి కనీస అవగాహన వచ్చి ఉంటే ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండడు. ఆయనకి రాజకీయ అవగాహన లేదు, రాజకీయంగా ఎలా ఉండాలో తెలియదు, ఒక నాయకుడిగా ఎలా ఉండాలో తెలియదు. ఆయనకు తెలిసిందల్లా నేను అనే ఒక పదం, నా పార్టీ అనే ఒక పదం, నా వల్లే అన్నీ నడుస్తున్నాయి, ఎవడు పోయినా నాకు లెక్కలేదు అనుకుంటాడు. ఒక అహంభావి అంతే. అది ఏమవుతుందంటే మెంటల్ మెచ్యూరిటీ లేకపోతే అట్లా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా ఎందుకున్నాడు అని మనం అసలు ఆలోచించక్కర్లా. అలా ఉండకపోతే మీరు ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే అందుకే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం అదే. ఇక్కడ ఈయనకి పార్టీ వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, పార్టీ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, కేడర్ని ఎలా కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఏ స్థితిలో అంటే రాష్ట్రంలో ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు తెలుసు. అంటే ఆగ మేఘాల మీద అధికారులను పరుగులు పెట్టిస్తారు ఆయన. ఇక్కడ అధికారులు అవినీతిలో మునిగిపోయారు. అది ఎందుకంటే ఇక్కడ అందరూ కావాల్సిన వాళ్ళని తెచ్చిపెట్టుకున్నాడు, అవినీతి చేసుకున్నాడు. ఆయనకి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పరాయి వాళ్ళ కాదు, పనిచేసే వాళ్ళ కాదా అని చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. కాబట్టి నిన్న కూడా ఆయన అన్నీ చేయాల్సినవన్నీ చకచకా చేశారు కదా. ఇవన్నీ ఊహించనివండి. ఇప్పుడు మనకి తెలియకుండా ఎన్నో జరుగుతాయి సంఘటనలు, ఆకస్మికంగా జరుగుతాయి. అలా జరిగినప్పుడు తొందరపాటు కాదు కావాల్సింది, మనం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. దానివల్ల అందరూ కూడా దానివల్ల బెనిఫిట్ పొందాలి, అంతే కదా. అంతేగాని ముందు స్టేట్మెంట్లు ఇచ్చేసి నేను ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి బురద చల్లేద్దాం అనుకుంటే అది నీ మొహం మీదకే చిందుతుంది అది. ధన్యవాదాలు మేడం. మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు.